జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పీడ్ పెంచి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఓవైపు మేధావులు వివిధ వర్గాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కుల సంఘాలతో సమావేశాలు పెడుతూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తా అని హామీలు గుప్పిస్తున్నారట. ఆయా సమావేశాల్లో చర్చించిన అంశాలను పొలిటికల్ అజెండాగా మార్చుకుంటూ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారట. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత మరింత యాక్టివ్ అయ్యేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జాగృతి సంస్థతో కార్యక్రమాలు నిర్వహిస్తోన్న కవిత 15 రోజులుగా వరుసగా అన్ని కుల సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థులు, యువత, మహిళలు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, రాజకీయ సామాజిక నిపుణులు, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ మహిళలతోనూ భేటీలు నిర్వహించిన వారి సమస్యలను కవిత తెలుసుకుంటున్నారు. ఆయా అంశాలను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని పరిష్కారమయ్యేలా పోరుబాట పట్టబోతున్నట్లు జాగృతి వర్గాలు చెప్తున్నాయట. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా బలోపేతం కావటానికి జాగృతి సంస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారట. గ్రామ స్థాయిలో సంస్థను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వివిధ స్థాయిల్లో నేతలకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు సమాచారం. గ్రామ స్థాయి నుంచి జాగృతి కమిటీలు వేయబోతున్నట్లు కవిత అనుచరులు చెప్తోన్న మాట. అంతేకాకుండా జాగృతి చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు సోషల్ మీడియా గ్రూపులను సైతం ఏర్పాటు చేయబోతున్నారట. వార్డుల వారీగా సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసి అధ్యక్షురాలు కవిత చేసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు విస్తృత ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణను చేపట్టబోతున్నారట. పనిలో పనిగా బీఆర్ఎస్ పార్టీని కూడా ఇరుకున పెట్టే విధంగా అడుగులు వేస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇప్పటికే కవిత వ్యూహాత్మకంగా జై కేసీఆర్ నినాదాన్నెత్తుకున్నారు. దీంతో గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు జాగృతి వైపు వస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాలపై ఆందోళనల విషయంలో బీఆర్ఎస్ కంటే ముందుగా స్పందించాలనే వ్యూహంతో కవిత ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటికీ పలు అంశాలపై బీఆర్ఎస్ కంటే కవిత ముందుగానే స్పందించి ఆందోళనలు చేసిన పరిస్థితుంది. రాబోయే కాలంలో విద్య, వైద్యం, సామాజిక తెలంగాణ అంశంపై పోరుబాట పట్టాలని ఆమె నిర్ణయించుకున్నారట. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా ఆందోళనలు నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కవిత యాక్షన్ ప్లాన్ చేస్తుంటే బీఆర్ఎస్ నేతల్లోనూ టెన్షన్ పట్టుకుందనే చర్చ నడుస్తోంది. ఆమె స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు సమాచారం. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఏ జిల్లాలో పోటీ చేస్తే ఎక్కువ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవచ్చు అని అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికలతో ముందుకు సాగి జెడ్పీ స్థానాలను సైతం కైవసం చేసుకోవాలని కవిత గట్టి పట్టుదలతో ఉన్నట్లు చెప్తున్నారు. అందుకు ఇప్పటి నుంచే పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించినట్లు ఆమె సన్నిహితులంటున్నారు. ఏది ఏవైనా కవిత ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులను చేరదీయాలని, మరోవైపు రాజకీయంగా బలోపేతం కావాలని అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల అంచనాలకు అందకుండా వ్యూహరచన చేసి ముందుకు సాగాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం.